నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు జీహెచ్ఎంసీ వర్కర్ ఇంకా ఫోక్ సింగర్ నారాయణమ్మ గారు ఉన్నారు. జీహెచ్ఎంసీ వర్కర్ అనే మాట చిన్న మాట కాదు. ఎందుకంటే ఒక నగరాన్ని శుభ్రంగా ఉంచాలి అంటే జీహెచ్ఎంసీ వర్కర్స్ పాత్ర ఎంత ఉంటుందో మనకు తెలియంది కాదు. ఎట్ ది సేమ్ టైం ఆవిడ పనులతోనే కాదు, ఆవిడ మాటలతో పాటలతో ఎంతోమంది మనసుని ఆకట్టుకున్నారు ఆవిడ. అండ్ త్వరలో ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నారు అని చెప్పి ఆవిడ గురించి రకరకాలుగా పేపర్స్లో రాస్తున్నారు, వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఆవిడ ఏం మాట్లాడతారో, ఎంత మంచి మంచి పాటలు పద్యాలు పాడతారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. మీరు బాగుండ్రా? నేను బాగున్నాను. మనం ఇంతకు ముందు ఒకసారి ఇంటర్వ్యూ చేసాం, గుర్తుందా? గుర్తుందమ్మా. ప్రోగ్రామ్ మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. సరేనమ్మా, అట్లే ఏదంటే అది రాముంది వాడదాం. లక్ష్మణుడు మోర్చిల్లినప్పుడు మేఘనాథుడు ఇంద్రజిత్తు రావణ బ్రహ్మ కొడుకు బాణం వేస్తాడు. బాణం వేసినప్పుడు మూర్ఛ చెందుతాడు లక్ష్మణుడు. అప్పుడు ఆ తమ్ముని ఒళ్ళే వండబెట్టుకొని శ్రీరామచంద్రమూర్తి ఆ కారణంగా దుఃఖిస్తాడు. మరి ఆ దుఃఖం అంటే మామూలు దుఃఖం కాదు. అన్నీ వద్దు తమ్మి, నువ్వు కావాలని అడుగుతాడు. ఇంకా ఆయన వదులుకున్నాడు ఆశ. అప్పుడు విభీషణుడు రావణ బ్రహ్మ తమ్ముడు వచ్చి, నాయన మూర్ఛగతుడైనాడు, ఈయనేమో అస్సలు గతించలేదు, కానీ ఆ మూర్ఛగతుడైనందుకు ఆ యొక్క సంజీవ పర్వతం పోయి ఆ యొక్క ఆంజనేయుడితోటి ఆ సంజీవ పుల్లని తెప్పించి మళ్ళీ జీవం పోసుకుంటే మళ్ళీ మామూలుగా అవుతాడు నాయన అని చెప్పిండు. ఎవరు? విభీషణుడు. విభీషణుడు ఎవరు? కుంభకర్ణుని కంటే చిన్నవాడు, రావణ బ్రహ్మ తమ్ముడు. అవును. అప్పుడు పోయి సంజీవ పర్వతం పోయి కొన్ని గిరులు మరి దాటి ఆ అవతలు ఉన్నటువంటి యొక్క సంజీవ పర్వతం ఎవరి యొక్క వల్ల కాలేదు. ఆ పర్వతం వెళ్ళాలంటే, ఆ గాలిలా ఆ గగనమందు విహరించాలంటే ఎవరి వల్ల కాలేదు. అప్పుడు ఆంజనేయునికి ఒప్పచెప్తారు. అప్పుడు ఆలిని చంపిన తర్వాత సుగ్రీవుడు చెప్తాడు, సుగ్రీవా నీ తరమే అవుతుంది అని చెప్తే శ్రీరామచంద్రమూర్తి కూడా చెప్పినప్పుడు అప్పుడు గగనం నందు విహారించి ఆ గగనంకి సంజీవ పర్వతం పోయి ఆ సంజీవ పుల్ల తీసుకొని మళ్ళీ వచ్చి ఆయనకు జీవం పోస్తాడు. అంతకంటే ముందు ఈయనకు రామునికి తెలియక ముందు పాడతాడు, ఏడుచుకుంటా దుఃఖించుకుంటా ఆ కారణంగా. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కూడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, హేమానంటిర నిన్ను ఎందు కలిగినావు, హేమానంటిర నిన్ను ఎందు కలిగినావు, భూమిపై ప్రవలించ బుద్ధి కలిగెర నీకు, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కూడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ. ఇక నాకు జానకి ఎందుకు, ఈ యుద్ధములు చేయుటెందుకు, ఇక నాకు జానకి ఎందుకు, అచట తల్లులు ఏలా అయోజనకేలా, అచట తల్లులు ఏలా అయోజనకేలా, ప్రకటితముగ నేను బ్రతికిన ఫలమేమి, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కూడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ. పొమ్ము సుగ్రీవాని పట్నము, కపులు కలసి చేసిరి చాలా కష్టము, పొమ్ము సుగ్రీవాని పట్నము, నమ్మి చేరితివోయి నన్ను విభీషణ, నమ్మి చేరితివోయి నన్ను విభీషణ, సకలమైన వాకులిచ్చి సుఖము జడితిరా తండ్రి, పొమ్ము సుగ్రీవాని పట్నము, కపులు కలసి చేసిరి చాలా కష్టము, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కూడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ. పటపాట వృక్షంబు పాలుగారిన రీతి, పటపాట వృక్షంబు పాలుగారిన రీతి, పడిపోయి ఉంటివా తమ్ముడా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కూడి భుజమూరా సోదరా,
నా ముద్దు తమ్ముడా లక్ష్మణ. అద్భుతం అమ్మా. అమ్మా కొంతమందితో మాట్లాడితే అదొక ఆనందం. అమ్మా మీతో మాట్లాడిన ఆనందమే, మీరు పాట పాడిన ఆనందమే, మీరు పద్యం చెప్పిన ఆనందమే. అమ్మా కడుపు నిండిపోతుంది. ధన్యవాదాలు తల్లి. చదువు లేదు కదా తల్లి, చదువు ఉంటే కొంచెం ఇంకా. చదువు లేకపోతే ఏంటమ్మా? చదువు ఒక్కటే కాదు కదా, అవునమ్మా. చదువు కంటే కూడా మంచి టాలెంట్ ఉంది మీకు. అమ్మా ఇవాళ ఇన్నిసార్లు ఇన్ని ఛానల్స్ చేసినా కానీ, నేను ఇంతకు ముందు మీతో చేసినా కానీ, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పిలిపించాను? మీ పాట, మీ మాట, వీటిలో ఉన్న గొప్పతనం ఎవరైనా మిమ్మల్ని చూసి అలా చూస్తూ ఉంటారనమాట. మీ మాట వింటూ ఉండాలి అనిపిస్తుంది. ఎక్కడో కానీ అరుదుగా మీలాంటి వాళ్ళు ఉండరమ్మా. ఏమంటారు? ఏమంటారంటే ఆ గురుమూర్తి దయ, అయ్యి జన్మనిచ్చినందుకు. మానవ జన్మ దుర్బలం, ఇది మళ్ళీ వచ్చునని నమ్మకమా? ఈ మానవ జన్మ కోటి జన్మములు ఎత్తినమమ్మ, నరగర్భమున వాటముగా పుట్టినం. అందుకే జంతుజాలము, పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, నదులు, వనాలు, నానా మృగాలు, విహిత కర్మములు, వేద శాస్త్రములు ఎత్తినాక కడసారి జన్మొచ్చింది తల్లి. ఈ జన్మం ఏంటిది? మానవ జన్మము, మాధవుని రూపం. మాధవుని రూపం మనకు వచ్చింది కాబట్టి వృధా చేసుకోవద్దు. అందుకు ఇంకా ఏమడుగుతారో అడుగు తల్లి. మానవ జన్మ, మాధవుని జన్మ, మాధవుడు ఎత్తిన జన్మ ఈ జన్మ. నారాయణుడు నరుడు గాడు, తెలుసుకుంటే నారాయణుడు, తెలియకుంటే నరుడు. తెలుసుకుంటే నారాయణుడు, తెలియకపోతే నరుడు. అందుకే నరుడు 96 నంగుళాలు 8 జానలా పొడుగునా జానలెల్పు, ఇట్లు 33 కోట్ల రోమంబులు, వెలది 72,000 నాళ్ళు, ఎముకల 66 నమరి 92 కీలు 33 మూల పేగు, సేరు గుండె నద సేరు రుదిరంబు, మలుగు 4 సేల్రు మాంసముండు, సోలపై చంబు శేష్మంబు నరసోలెడుండును, ఈ ప్రకారంబు దేహంబు ఎన్ని చూడ ఇట్లు నుండు, రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షితాహువా. మాట తక్కువ, పాట ఎక్కువ. ప్రతి మాటకి పాట ఎలా రెడీగా ఉంటుందమ్మా మీ దగ్గర మొదటి నుంచి? అంతే అమ్మా, అది గురువు కరుణ. ఆ కరుణ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ కైలాసపతి ఒక పరమేశ్వరుని ముఖత జాలు బారినటువంటి అమ్మ మనీ కావు. పార్వతీదేవి అడిగింది ఆయనని, స్వామి ఇవి ఏంటివి అని అడిగింది. ఈ శ్లోకాలేంటివి, కందార్థాలేంటివి, ఈ యొక్క శ్లోకం అంటే ఏంటి స్వామి? ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యా సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యకర్ధో బ్రహ్మే వహామస్మి అహం పదార్థరహిత. ఆ పరమేశ్వరుని ముఖత జాలు వారిని తల్లి మన అయితే కామ్మా. మనం ఎంత తల్లి, మన టాలెంట్ ఎంత, ఆయన పెద్ద టాలెంట్ పెట్టిండు మనలో. కానీ ఎలా అమ్మా అంటే గురుదేవుణ్ణి మొక్కుకుంది మీరు ఒక వయసు వచ్చిన తర్వాత, కానీ మొదటి నుంచి కూడా మీకు ఈ శ్లోకాల పట్ల, ఈ పద్యాల పట్ల ఇంత ఆకర్షణ ఎలా కలిగింది? అంటే గురువు గారు చేరినాకనే అమ్మ. మా నాయన పంతులు ఉన్నప్పుడు అవి భారతం, రామాయణం, ఈ యొక్క బ్రహ్మ విద్య, జన్మనాం జాయితే శూద్రహాం కర్మనాం జాయితే ద్విజః వేద పాఠేన విప్రాణం బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ అన్నాడు. చెప్పండి. పుట్టిన ప్రతివాడు శూద్రుడే. బ్రాహ్మణుడు గాని, వైష్ణవుడు గాని, ఎవరు గాని ఒక పుట్టిన తర్వాత ఆయనకు నేర్పించిన తర్వాత అవుతాడు బ్రాహ్మణుడు. జన్మనాం జాయితే శూద్రహాం, జన్మించేటప్పుడు జన్మం తల్లి గర్భం దాటేటప్పుడు అంతా శూద్రులే. కర్మనాం జాయితే ద్విజః, కర్మ చేసినప్పుడు అంటే బతకడానికి కర్మ చేసినప్పుడు అందరూ బతికేవాళ్ళే. వేద పాఠేన విప్రాణం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ, వేదము ఎవరైతే పాటించి వల్లించి ఆ యొక్క లోపల ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకున్నటువంటి వాడు ఎవరైనా బ్రాహ్మణుడే. ఆహా. కవికి పాట పుట్టే సందర్భం అని చెప్పేసి ఉంటుందమ్మా. మామూలుగా ఏ కవికైనా, ఎంత గొప్ప కవికైనా ఒక సందర్భం మొదలవ్వాలి పాట పుట్టాలి అంటే. మీకు అసలు పాట పుట్టిన సందర్భం ఏంటి? ఎప్పుడు మీకు పాడాలి అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి ఒట్టిగా పిచ్చి పిచ్చిగా వాడేది.
పిచ్చి పిచ్చిగా అంటే ఏం కాదు, జానపద గేయాలు పాడేది. చిన్న చిన్న పాటలు, బతుకమ్మ పాటలు, చిన్న చిన్న మంగళహారతులు, ఒడ్లు దంచుకునే పాటలు, ఇసురుకునే పాటలు. మొన్న సంక్రాంతి అయిపోయింది కదా, సంక్రాంతికి కూడా పాటలు ఉంటాయా? ఉంటాయి, కానీ అంత పెద్దగా దాని మీద నేను మనసు పెట్టలేదమ్మా. సంక్రాంతికి పెట్టలేదు. సంక్రాంతి అంటే ఉన్నది అందరు పాడుతుండ్రు కదా మేడం. ఉన్నదంతా కొత్త ధాన్యం రావడం, కొత్త సిరు సంపదలు, ఇల్లు నిండడం, అవన్నీ. కానీ నేను పాటను అంతగా నేను దాని మీద ఇది చేయలేదమ్మా. అవి అవసరం లేవు నాకు అనుకున్నా. ఏవి కూడా అవసరం లేవు, సందర్భాన్ని బట్టి అవసరం. అందుకు మొన్న ఒక మేడం కూడా అడిగింది సంక్రాంతి పాట పాడంటే, సంక్రాంతికి బిడ్డ చలి పెడుతుంది, ఇప్ప చెట్లు పూస్తాయి, మామిడి చెట్లు పూస్తాయి, కొత్త ధాన్యం వస్తుంది ఇంట్లకు, మరి అన్నీ వస్తాయి. అప్పుడు మనం కొత్తగా అన్నీ చేసుకుంటాం, పాలు పొంగించుకుంటాము, పొంగల్ చేసుకుంటాము, అవన్నీ కొత్త అల్లుండ్లు, కోడి పుంజులు, కోడి పంజాలు, మరి ఎడ్లకు జల్లికట్ట అని అది అని ఇదని ప్యాకట్ ఆడతాడు, బడ్డీకి ఆడతారు, అన్ని చేస్తారు బిడ్డ. అలా ఆనందానికి వచ్చింది ఈ పండుగ సంక్రాంతి. కొత్త అల్లుండ్లకు మాత్రం వచ్చింది అని నేను అట్లా అన్నా. నాకు పెద్దగా పాట రాదు బిడ్డ ఇది అన్న. బుచ్చన్న సార్ కూడా అమ్మ భార్య భర్తల మీద ఏదన్నా వాడంటే మస్తుగా ఉన్నాయి, కానీ అవి అప్పటికప్పుడు పుట్టాలంటే భార్య భర్తలది ఏం పుడుతుంది నాయన అన్నాను. అంటే భార్య భర్తల మీద కూడా పాటలు ఉంటాయి? అన్నిట్ల మీద ఉంటాయి తల్లి. భార్య భర్తల మీద పాటలు అంటే భార్య భర్తలు కోరికలు ఉంటే ఆమె జర ముద్దుగా ఉంటది, ఆయన వర్ణిస్తాడు అంతవరకు. ఏదో ఒకసారి చెప్పండి, ఎలా వర్ణిస్తారు? ఆమెకి ఏం కోరికలు ఉంటాయి, ఆయన ఎలా వర్ణిస్తారు ఒకసారి చెప్పండి. నీ పెండ్లము చిన్నది కురుమగొల బాలయ్య, నిమ్మోలు సీరది కురుమగొల బాలయ్య, పొట్టి పొట్టి కాళ్ళది కురుమగొల బాలయ్య. ఇక పెండ్లాన్ని పొగుడుడే ఏముంది తల్లి, ఇంకేదైనా భగవంతుని పొగుడుదాం. భగవంతుని పొగుడుదామా? సరే, అక్కడే బాగుంటుంది. శివ పార్వతులు ఉంటారు. పార్వతీదేవి శివుడి మీద అలిగినప్పుడు శివుడు ఎలా పాడతాడో ఒకసారి పాడండి. శివుడిదే వాడాలా? శివుడిదే వాడండి. ఇంకెవరుంటారు అంటే భార్య అలకలు తీర్చే వాళ్ళలో శ్రీకృష్ణుడు ముందుంటాడు. మరి శ్రీకృష్ణుడి గురించి పాడతారా? శ్రీకృష్ణుడి గురించి పాడండి. పాడదామమ్మా. కృష్ణ నీ పాదములకు పసుపులే వారంపిరి, వారిలో దారిలో నందకుమారా, ఓ నందకుమారా, ఓ రమణ గజూరా, నీ మల్లెలన్నీ పలువటీలే మధున గోపాల, నీ మల్లెలన్నీ పలువటీలే మధున గోపాల. కృష్ణ నీ నొష్టిలోన కుంకుమె వారొంపిరి, కృష్ణ నీ నొష్టిలోన కుంకుమె వారొంపిరి, వారిలో దారిలో నందకుమారా, ఓ నందకుమారా, ఓ రమణ ఖజూరా, నీ మల్లెలన్నీ పలువటీలే మధున గోపాల, నీ మల్లెలన్నీ పలువటీలే మధున గోపాల. దీనికి ఏంటమ్మా అర్థం? రుక్మిణీదేవి బొట్టు పెడుతుంది, ఆయనకు కావలసినటువంటి పెడుతుంది. ఎప్పుడు ఆమె తులసి రథం చేసుకుంటాను ఆ తల్లి. ఈమె అడుగుతుంది సత్యభామ, నేను తప్ప నీకు ఇంకే పెట్టే వాళ్ళు ఎవరు అంటే ఇంకెవరు లేరా? 16,000 గోపికాశ్రీలు, 800 అష్టభార్యలు, అతి భక్తి కలిగినటువంటిది రుక్మిణీదేవి. ఆ తల్లి పెడితే ఈమె అడుగుతుంది. తులసి దళంతో స్వామిని సొంతం చేసుకోగలదా? అది వేరు, అది వేరే. ఈమె ఏదో పూజ చేసుకుంటే పోయిండు కదా మహానుభావుడు శ్రీకాంతుడు, మరి కాంతాదాసుడు కదా ఈయన. పోయినప్పుడు అడుగుతుంది ఆమె, అడుగుతుంది ఎక్కడివి ఇక్కడ ఇవన్నీ ఎక్కడివి నీకు ఎవరు పెట్టిరని అడిగితే, అమ్మ గిట్లా పెట్టిరమ్మా నాకు అని చెప్తాడు సమాధానం. ఎవరికి? సత్యభామ. కానీ అమ్మా ఒక పాట నేర్చుకోవడం ఇంట్రెస్ట్, ఇంకా కొన్ని పాటలు నేర్చుకోవడం అది కూడా ఇంట్రెస్టే. కానీ ఇన్ని పాటలు నేర్చుకోవడం, వాటిని గుర్తు పెట్టుకోవడం, వాటి అర్థాలు తాత్పర్యాలు ఇన్ని రకాలుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు. గురువు చేరినాక అలవాటు. గురువు దగ్గర ఎప్పుడు చేరారు? నేను 35 సంవత్సరాలే దాటిపోయింది. నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, నా భర్త, నేను ఇద్దరం గురువు గారును. మా గురువు గారిది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శ్రీరాములపల్లె గ్రామం. మీ గురువు గారు ఇప్పుడు ఉన్నారా? నా వయసే అమ్మ మా గురువు గారిది. మా అమ్మ నాకంటే, మా అమ్మ గురువమ్మ నాకంటే కూడా వయసు చిన్నది. ఇప్పుడు మీ గురువు గారు చూస్తుంటారమ్మా? అన్ని చూస్తాడు, చాలా సంతోషం. ఎక్కడెక్కడ యావత్ ప్రపంచం అంతా చూస్తుంది కదా తల్లి. చూస్తుండ్రు, సంతోషపడతారు. నా సోదరులు అంటే మేము ఒక గురువు చేరిన వాళ్ళం. నా సోదరుడు అంటే అన్న కావచ్చు, తమ్ముడు, అక్కలు, సోదరు
జనరల్గా ఇప్పుడు గురువుగారు మిమ్మల్ని చూసినప్పుడు మొబైల్లో అలాగా ఏమంటారు అసలు మామూలుగా? అమ్మా నాయన నేను గురు రుణం తీర్చగలనా, గురుని రుణము తీర్చతారమా, బ్రహ్మాదులకైనా గురుని రుణము తీర్చతారమా, గురుని రుణము తీర్చుటాకు నరుని వశము కాదు వినుమా, గురుని రుణము తీర్చుటాకు నరుని వశము కాదు వినుమా, గురుని రుణము తీర్చతారమా, బ్రహ్మాదులకైనా గురుని రుణము తీర్పతారమా, భూములు భవనాలిత్తామంటే బుద్ధికి సరిబోలా నాయే, భూములు భవనాలిత్తామంటే బుద్ధికి సరిబోలా నాయే, గురుని రుణము తీర్చతారమా, బ్రహ్మాదులకైనా గురుని రుణము తీర్పతారమా. గురువు రుణం నిజంగానే తీర్చలేరేమో. అసలు మీ గురువు గారి రుణం అయితే అసలే తీర్చలేము. ఎందుకంటే ఇంత మంచి మంచి పాటలు, ఇంత మంచి మంచి మాటలు, మీరు 35 సంవత్సరాల నుంచి గురువు గారితోనే ఉన్నారా? అంటే మీ భర్త గారు కాలం ఎప్పుడు చేశారమ్మా? నా భర్త చనిపోయి ఇప్పుడు 23 సంవత్సరాలు. ఓ, చాలా మీరు చిన్న వయసు ఉన్నప్పుడే. మరి పిల్లల్ని పోషించడం ఇదంతా ఇక నేనే తల్లి పోషించిన, పెంచిన, పెద్ద చేసిన, చదువు చెప్పించిన, వాళ్ళకి ఏది కావాలంటే అది. తండ్రి లేని లోటు, ఇక తండ్రి లేని లోటు అంటే తీర్చలేము. తల్లిగా 2 పనులు నాయే, తండ్రి పని చేయాలి, తల్లి పని చేయాలి, పిల్లలకు చెప్పుకోవాలి. పెరిగిండ్రు, పెంచిన, పెద్ద చేసిన, పెండ్లిళ్ళు చేసిన, వాళ్ళకు పిల్లలు, వాళ్ళది వాళ్ళు మంచిగానే ఉండ్రు. సరే, మరి జిహెచ్ఎంసీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను 22 సంవత్సరాలు అయింది మేడం చేయబట్టి. మా అమ్మ పెట్టింది నాకు. నా భర్త చనిపోయి నేను ఉట్టిగానే భజనలకు, పూజలకు వెళ్తుంటి, బాగా వెళ్తుంటి, దేశాలన్నీ తిరుగుతుంటి. అప్పుడు మా అమ్మ పిలిచి, బిడ్డ అందరికీ పనులున్నాయి, నువ్వు ఇప్పటిదాకా సుఖపడ్డావు, నీ భర్త మంచిగా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుండా తెచ్చి పెట్టిండు బిడ్డ, ఇప్పుడు మరి నువ్వు నువ్వు చేసుకుంటేనే బతుకుతావమ్మా అని మా అమ్మ, నా కన్న తల్లి, నా జన్మనిచ్చిన తల్లి. అందుకే పెద్దలు ఏమన్నారమ్మా, 100 మంది స్నేహితుల కంటే ఒక భార్య గొప్ప, 1000 మంది స్నేహితుల కంటే ఒక తండ్రి గొప్ప, 1,000,000 మంది స్నేహితుల కంటే ఒక తల్లి గొప్ప, అనంత కోటి స్నేహితుల కంటే ఒక గురువు గొప్ప. అమ్మా, అంత గొప్పవాడు గురువు, అంత చిన్నది భార్య. అందుకే తల్లి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. పరమాత్మ గురుమూర్తి అంతటా ఉన్నాడు. చరాచర ప్రపంచం అంతా ముళ్ళుగుచ్చే సందు లేకుండా నిండి నిమిడి కృతమయ్యి అమ్మ అంతటా ఉన్నాడు. ఎక్కడ లేడు తల్లి పరమాత్మ? పిలిస్తే పలకడు పరమాత్మ, తల్లి పలుకుతుంది. అమ్మా అనగానే ఏంది బిడ్డ అని వస్తుంది, నాయనా అనగానే ఏంది నానా అని వస్తాడు. భార్యని ఏమమ్మా ఏం చేస్తున్నావు అంటే ఏందయ్యా అని వస్తుంది. ఒక అతిథి, అయ్యో నాయనా ఏడున్నవయ్యా అని ఆ యొక్క అతిథిని పిలిస్తే వస్తున్నా నాయన అంటే, ఏడున్నావంటే ఇప్పుడే వస్తున్నా నాయన దగ్గరున్నా అంటాడు. కానీ గురువు, అయ్యా ఎట్లున్నావు నాయన, ఎక్కడున్నా, బాగున్నావా బిడ్డ, ఎప్పుడు వస్తావు, నేను రావాలనా, నువ్వు వస్తావా, గురువు అడుగుతాడు. కానీ అంతటా చరాచర ప్రపంచం అంతా నిండి నిమిడీకృతమైనటువంటి యొక్క పరమాత్మ అడుగుతాడమ్మా? అడగడు. ఆయనకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం ఆయనకు లేదు. శబ్దం లేదు పరమాత్మకు, స్పర్శ లేదు, రూపం లేదు, రసము లేదు, గంధం లేదు. వీళ్ళకున్నాయి కాబట్టి వీళ్ళు అడుగుతారు. అంటే ఆ పరమాత్మ డైరెక్ట్ గా కనబడలేక వీళ్ళ రూపంలో మనకి ఇచ్చారు అని చెప్తున్నారు. అంతే, మళ్ళీ చెప్తుండు కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ చెప్తుండు కదా తల్లి. మాటలతోటే అర్థాలు. ఇంకా అందులో అర్థం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎంతమంది ఈ రోజుల్లో ఈ అర్థాలని నిజం చేస్తున్నారమ్మా? శ్రీకృష్ణ పరమాత్ముడు 12 ఏళ్ళు సేవ చేసిండు గురువు గారి దగ్గర, సాందీపుల వారి దగ్గర. ఆయన ధర్మపత్ని మాట్లాడేది లేదు, ఆయన కూడా మాటలు లేవు. 24 సంవత్సరాలు అయితే కుచేలుడు చేస్తే 12 సంవత్సరాల సేవనే చేసిండు శ్రీకృష్ణ భగవానుడు. పోయేది రామావతారంలా ఆయనకు ఇది చేయలేదు. అసలు గురువు అంటే లెక్క లేకున్నది. లెక్క లేకుండా ఉంటే వశిష్ఠుడు మనసుతో బాధపడ్డాడు.
రామా ఇక నువ్వు ఈ సింహాసనం అధిష్ఠించలేవు నాయనా నీకు అడివి అని మనసుతో అన్నాడు వశిష్ఠుడు. ఏమన్నాడంటే, రామా అయితే నేనే బ్రహ్మం అనుకున్నాడు శ్రీరామచంద్రుడు. గురువు గొప్పవాడు అనుకోలే. అక్కడ రంగస్థలంలో ఇక రేపైతే కడతారు తెల్లవారుజామున పట్టాభిషేకం. అవును, రాజ పట్టాభిషేకం కడతారనగానే అక్కడ పుట్టింది మందరకు బుద్ధి. ఆయన వశిష్ఠ మహాముని కులగురువు తండ్రి తీసుకొని వచ్చిండు దశరథ మహారాజు. వచ్చినప్పుడు అట్లే కూర్చున్నాడు. తెలిసి కూర్చున్నా పాపమే, తెలియక కూర్చున్నా పాపమే. గురువుల మనసు, మునేశ్వరులు, తపస్సంపన్నులు, యోగులు ఏమన్నా గది జరుగుతుందమ్మా. మనసు చెల్లించితే అయిపోయి అన్నాడు. అప్పుడు మనసుతో చేసేదంతా పాపమే కదరా, పరికింపాలేవా పాపము నీలో పరికింపారాదా, మనసుతో చేసేదంతా పాపమే కదరా. కథం అయిపోయి రాజ్యం వెళ్ళలేదు స్వామి. అట్లమ్మా గురువుది చాలా గొప్పది. ఆయన వాకు, ఆయన ఆశీర్వాదం ఎందుకు తీసుకుంటాం బిడ్డ? గురువుకు కాళ్ళు ఎందుకు మొక్కాలి? ఎందుకు మొక్కాలి? చరాచర ప్రపంచం అంతా చాలా మంది ధనవంతులు ఉన్నారు, యోగులు ఉన్నారు. గురువుకే నమస్కారం కాళ్ళకి ఎందుకు చేయాలి? అదే ఇంతమంది ఉండగా గురువుకే ఎందుకు చేయాలి? అందుకు గురువు గారి దగ్గర అంత పెద్ద సత్తా ఉంటది. ఎప్పుడైతే ఆయన యొక్క చరణాలు అంటే పాదాలు, 2 బొటిమనే వేలు కింద ఇట్లా పెట్టేసి చేతులు అడుక్కున్నట్టు, అయ్యా ప్రసాదించు జ్ఞానం, నా గాఢంధకారమైనటువంటి అజ్ఞానంధకారం పోగొట్టి జ్ఞానం అనే వెలుతురును నాకు ప్రసాదించు తండ్రి అని 2 బొటిమనే వేలు పీటేసి సింహాసనం వేసి, సింహాసనం మీద మంచి వస్త్రం వేసి, వస్త్రం మీద పూలు, మరి ఒక మారడి దళములు, తులసి దళములు, మాసపత్రి ఇవన్నీ అక్షంతలు వేసి ఆయనని కూర్చోబెడతారు. ఆసీనులుగా తయారు చేసి కూర్చోబెట్టి అప్పుడు పీటేస్తారు. 2 కాళ్ళ కింద, పాదముల కింద, గురువుగారి పాదాల కింద పీటేసి తెల్లటి వస్త్రం పరిచి ఆయన కాళ్ళు అక్కడ పెడతారు. పెట్టి తాంబాలం పెట్టి పాలతో కడిగి నీళ్ళతో కడిగిన తర్వాత ఆయన కన్యక అలంకరణ చేస్తారు. బొట్టు పెట్టి విభూతి రేఖలు పెట్టినాక 2 కాళ్ళు బొటమనే వెళ్ళి పట్టుకొని అప్పుడు ఇక్కడ వంచి ఈతల ఇట్లా నాసిక ద్వారంతో, నాసిక రంధ్రాలతోటి, నాసికం అంటే తెలుసు కదమ్మా, నాసిక రంధ్రాలని ఆయన బొటమనేల మీద ఉంచి మన శిరం ఆయన చరణాలపై మోపినప్పుడు, ఆయన చరణాలపై మన శిరము మోపినప్పుడు, శిరం అంటే ఒకటే కాదు, నాసికం అంటే ఒకటే కాదు, అక్కడ బృహమధ్య స్థానం ఉంటది. అక్కడ మనకు బృహమధ్య స్థానం ఉంటుంది. అదే పరమేశ్వరుని యొక్క త్రినేత్రం అంటారు. అది గురువు ద్వారానే తెలుస్తుంది. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత ఏది చేసినా, ఎన్ని యాత్రలు తిరిగినా అది దొరకదు. అమ్మ, మీ అనుభవంలో ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా? అనిపించదే, ఇంత జ్ఞానం ఎక్కడిది బిడ్డ? మరి అదే అంటే చెప్తా అవన్నీ. అప్పుడు ఆయన యొక్క చరణాలపై చిరము మోపి గురువు గారును అడుగుతాడు, నాయనా ఇదంతా నీవిచ్చింది, ఇది కిరాయిది, నా దేహం కాదు నాయనా, నీదే. సర్వమార్పింతు మీకు సర్వేశ, మర్మాముంచకు మదికు ఈశ్వేశ, అక్షయాత్మ సద్ధరుమా గురుదేవా, దక్ష నరిపింతు మహానుభావా, అక్షయాత్మ సద్ధరుమా గురుదేవా, ధనము ధాన్యము తనువింద్రియములు, అహమాత్మెరక అన్ని నీ పాలు, అక్షయాత్మ సద్ధరుమా గురుదేవా, దక్ష నరిపింతు మహానుభావా అని నాయనా ఇగో సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు గురువుగారు శిరముపై కరం మోపుతాడు బిడ్డ. శరణాలపై శిష్యుడు పోయి శరణాగతుడయిండు, శిరము మోపిండు. అయ్యా నీవే, నాకు ఇంకా వేరే లేదు నాయనా, నేను మళ్ళా జన్మ ఎత్తాలంటే నాకు చాలా కష్టం అని మోపినప్పుడు అప్పుడు ఎప్పుడు శిరముపై కరం మోపుతాడు. అస్తమస్తక సమయోగం చేస్తాడు గురువుగారు. మానవుడు అనుకోరాదు, నరుడని తలిస్తే ఎరక వదలదు, మళ్ళా మాయల్నే పడిపోతాడు. అప్పుడు గాఢంధకారమైనటువంటి అజ్ఞానం చీకటిని తొలగజేసి జ్ఞానం అనే అటువంటి వెలుతురును శిష్యునికి
ఇస్తాడు. బ్రహ్మరంధ్రం ఉంటుంది మనకు అక్కడ ఆ, శిరములో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఇక్కడ కదమ్మా మాడు అక్కడ, మీద ఇంకా అంటారు. కొంచెం వెనుకకు. ఇక్కడ ఆ, ఆ రంధ్రం మీద అప్పుడు ఆయన కరం వేసినప్పుడు ఆ బ్రహ్మరంధ్రంలోకి వెళ్ళి అజ్ఞానం అనే గాఢంధకారమైన చీకటిని గుంజుకొని ఆ, జ్ఞానం అనే వెలుతురును ప్రసాదిస్తాడు గురుదేవుడు. ఆహా. ప్రసాదించినప్పుడు అప్పుడు స్పష్టం ఈ దేహము నరకులంలోకెళ్ళి గురుకులంలో పడతాడు ఉమ్, శిష్యుడు. ఆ, మరిగా గురువు రుణం తీర్చుకున్నట్టే కదా. అంతే. నా స్వామి ఊకే అంటాడు, నాయనా దాసోహం అంటే ఫోన్ చేస్తే ఇంకేముంది బిడ్డ, గురువు రుణం అంటావు, ఇంకా ఇంతకంటే ఎక్కువ తీర్చే వాళ్ళు ఎవరు లేరమ్మా. ఆ, భూములు ఇస్తే తీరుతుందా, భవనాలు ఇస్తే తీరుతుందా ఉమ్. అని మా గురువు గారు అంటాడు బిడ్డ నన్ను. మీ గురువు గారికి ఉన్న గుర్తింపే కాకుండా మీ ద్వారా వచ్చిన గుర్తింపు కూడా ఎంతో ఉందేమో అని చాలా నమ్ముతున్నాను. ఉందమ్మా. ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా గురువు గారి గురించి సంభాషణ తీసుకొస్తూ ఉంటారు. నా గురువే. ఉమ్, గురువు లేని విద్య గుడ్డి విద్య బిడ్డ. ఉమ్, గురువు లేకుండా ఏది చేసినా గుడ్డిదే. దానికి కళ్ళు లేవిగా, చీకట్లు ఏం దొరుకుతుంది బిడ్డ? గురువు లేని విద్య గుడ్డి గుడ్డి విద్య. విద్య. గురువుతో నేర్చుకుంటే దాని జ్ఞానం ఎలుగు ఏడబెట్టిన వస్తువు పలాంతానుందంటే మన యొక్క మతిలోకి వచ్చేస్తే తీసుకొచ్చుకోవచ్చు. ఉమ్, అట్లా చీకట్లో పెట్టి దేవులాడితే ఏం దొరుకుతుంది నాయన? అవును. అమ్మా, ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, పని చేసేటప్పుడు కూడా మీరు ఊడ్చేటప్పుడు రోడ్లంతా శుభ్రం చేసేటప్పుడు మీ సేవ చెప్పలేనిది. అయితే అమ్మా, ఇలా చేసేటప్పుడు మీరు పాటలు పాడుతూ మాట్లాడుతూ పద్యాలు చెప్తూ ఎంతో అద్భుతంగా పని చేస్తూ ఉంటారు. అంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది అన్నట్టు. ఎవరైనా మిమ్మల్ని కించపరుస్తారా? ఏం కించపరచరు. అంటే మీ మీ వాళ్ళల్లోనే మీ ఫ్రెండ్స్ అవనివ్వండి, మీతో మీ సహోద్యోగులు అవనివ్వండి. మా వాళ్ళు కించపరచరు కానీ ఇండ్లలో ఉన్న అజ్ఞానం తెలియని వాళ్ళు బిడ్డ. తెలియని వాళ్ళు ఈ దేహం ఈ మానవ జన్మ గురించి నేను చేసే పని గురించి తెలియని వాళ్ళు చేస్తారు అట్లా. ఇంకా నన్ను ఎవరు కించపరచరు. పెద్దోళ్ళు అయితే కించపరచరు. మంచి మంచి మహానుభావులు, మరి కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు, మన పార్లమెంట్లో పనిచేసి వచ్చిండు పద్మనాభయ్య గారు. ఆయన పెద్ద సారు, అక్కడ ఆయన ఏమో చేసి వచ్చిండు జాబు. ఆయన నాకు రోజు నిలబడి, అమ్మా ఎట్లా నేర్చుకున్నావు, ఎట్లా వచ్చినాయి అమ్మ, చదువు లేదు ఏమి లేదు అని అంటాడు. అయ్యా ఎట్లొచ్చిందంటే గురువు దారి వచ్చింది నాయన. పూర్వజన్మంలో నేను పుణ్యం చేసుకుంటే వచ్చింది. పూర్వజన్మ పుణ్యాత్ములారా, పురుషోత్తమ ప్రతియోగమును తెలిపేద జనులారా, పూర్వజన్మ పుణ్యాత్ములారా, సురలు 33 కోట్లు, దేవతలు నేనై వేరుగా కనిపించుచుంటిని. పూర్వజన్మ పుణ్యాత్ములారా, పురుషోత్తమ ప్రతియోగమును తెలిపేద జనులారా అని కృష్ణుడు అర్జునుడితో అంటుంది. అర్జునుడే కాదు, ఇక్కడ వినేవాడు శిష్యుడు, చెప్పేవాడు కృష్ణుడు, గురువు. అందుకే ఆయనకు జగద్గురు అని పేరు వచ్చింది. అంతమంది భార్యలున్నా ఆయనకు ఏమీ తెలియదు. ఎప్పుడు కూడా ఆయన చెల్లించలేదు. ఆయన కనీసం ఏ కోశాన ఆయనను పాపం అంటుకున్నది లేదు. పాప పరిహారం చేసిండు అందరికీ. చరాచర ప్రపంచం అంతా కడిగిన ముత్యం లేక చేసిన కృష్ణ జగద్గురు శ్రీకృష్ణ భగవానుడు. 16,000 గోపికా స్త్రీలుంటే వాళ్ళ దగ్గర ఏడ చూసినా అయ్యో వాళ్ళకు కోరిక కలగగానే వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. 8 మంది అష్టభార్యలుంటే వాళ్ళ కోరిక నా భర్త నా దగ్గర ఉండాలి కదా అన్నప్పుడు వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. పంచపాండవుల దగ్గర ఉన్నాడు. అయ్యా అని ఏం కృష్ణ అనగానే పోయిండు. ద్రౌపది కృష్ణ అయ్యా అన్నా అంటే ఒలవలు. ఎక్కడి నుంచి? ఆయన చక్రధారి, ఎక్కడనే తెస్తాడు, ఇచ్చిండు. మరి ఆ దుర్యోధనులు కౌరవులు 101 మంది సూది మోపే స్థలం ఏనండి పాపం. వాళ్ళకు 5 ఊళ్ళు అడగబోయిండు. రాయబారు అనుకోయినప్పుడు ఏమని ఇస్తానరా అమ్మ అని లేదు. ఎవరిది లాస్ట్కి ఎవరు గెలిచిరి? ధర్మమే గెలిచి. కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు అర్జునుడు స్వామి నాయన అయ్యా బావా అనుకున్నాడు. మేనత్త కొడుకు కదా, మేనమామ కొడుకు కదా. ఆయన అంటాడు మేనత్త కొడుకే. పాండవులు సొంత మేనత్త కొడుకులు కృష్ణ పరమాత్మకు. ఆయన అయ్యా నన్ను ఏందయ్యా ఇలా చంపమంటున్నావు అంటే, నాయన వాళ్ళు నువ్వు చంపకుండా ఉండరు అర్జున, ఉంటే వాళ్ళు కారణం అయినా
అని అప్పుడు ఈశ్వరూప సందర్శన యోగం చూపిస్తాడు. చూపించినప్పుడు ఎన్ని రోజులకైనా నువ్వైనా ఉండేది లేదు, ఎవ్వరు పీఠ పితామహులేరి గురు పీఠ కులంతే మైరి. అర్జున ఏమయ్యా నువ్వు చంపనంటున్నావు, ఇది ఎక్కడ న్యాయము? నువ్వు చంపుతున్నావా? చంపేవాడవు నువ్వు కావు, సచ్చేవాళ్ళు వాళ్ళు గారు, నీ పని నువ్వు చెయ్యి, కర్మ చెయ్యి అయ్యా అని అప్పుడు చూపించి ఈశ్వరూప సందర్శన యోగం అప్పుడు యుద్ధం చేసిండు. అటువంటిదమ్మా. మాటలు పాటలు బాగున్నాయి, కానీ ఏదో ఢిల్లీ దాకా మీ ఖ్యాతి వెళ్ళింది అని విన్నాము, అక్కడ మీకు ఏదో అవార్డు కూడా వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడదాం. అమ్మా నాకు తెలియదు తల్లి, నేనైతే తెలియకుండా నాకు అది వచ్చినాక పేపర్లు వేసినాక వారం 10 రోజులకు తెలిసింది తల్లి. తెలిస్తే మా సారు జిహెచ్ఎంసి తరపున అయ్యా నా పరిస్థితి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, అది వచ్చింది మనం ఏం చేయలేమమ్మా, అది రావచ్చు, ఇక్కడ వచ్చింది, ఇక్కడ పోతామో అక్కడ పోతామో తెలియదమ్మా అని అన్నారు. అది అవార్డు పేరేంటమ్మా? కర్మచారి జాతీయ అవార్డు. అది దేనికోసం ఇస్తారు ఏంటి అనేది కూడా మీకు ఏమీ అవగాహన లేదు? తెలియదమ్మా. అక్కడ సెలెక్ట్ అయ్యి వచ్చింది కూడా నాకు తెలియదు తల్లి. ఇక్కడ పోయేది మాత్రం జిహెచ్ఎంసి తరపున పెద్ద సారులు ముందే నన్ను ఇక్కడ సెలెక్ట్ చేసి పంపించారు. అందరికి రాసి మన 2 రాష్ట్రాల మనుషులు 24 మంది ఏమని చెప్పిండ్రు సారులు. చెప్తే సరే మంచిది అనుకున్నాం, కానీ అక్కడి నుంచి వచ్చింది తెలియదు. అది ఇది ఒకటే నడొచ్చింది. ఇక ఎట్లయితుందో ఇక్కడ పోతామా అక్కడ పోతామా ఏం తెలియదమ్మా, కన్ఫ్యూజ్లో ఉంది. ఎక్కడ పోయినా సేఫ్టీ, మళ్ళీ అక్కడ పోవచ్చు అంట. ఇక్కడ పోస్ట్ పోన్ ఇక్కడ పోతే ఇక్కడ అక్కడ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ అక్కడ వెళ్ళొచ్చు అంట. ఏదైనా మీకు ఆప్షన్స్ ఉన్నాయి? ఉన్నాయి, ఎక్కడైనా వెళ్ళచ్చు తల్లి. ఎక్కడైనా ఎక్కడ మనకు ఆగమ్మ అనేటోళ్ళు లేరు, వెళ్ళేటోళ్ళు. అది మీ మీడియా ద్వారా అయితే మొత్తానికి అయితే వెళ్తున్నారు? వెళ్తున్నా తప్పకుండా, ఎక్కడంటే అక్కడ. ఎందుకంటేనమ్మా మీరు తీసుకోవడం అలాంటి అవార్డు మీ జిహెచ్ఎంసి వర్కర్స్ కూడా ఎంతో మందికి అది స్ఫూర్తిగా అనిపిస్తుంది. అంతే కదమ్మా, మీరు నమ్ముతారా అది? నేను ఇట్లా వస్తుంది అనుకోలేదు తల్లి, నాకు తెలియదమ్మా. నేను ఇంత దూరం వెళ్తాను, నా గురువాక్యం ఇంత దూరం వెళ్తుందని నేను అనుకోలే. ఏదో భజన చేసినాడే పోతుంటి, పున్నమ నాడు పూజ అయితే పోతుంటి, ఎక్కడన్నా పిలిస్తే మహానుభావులు చాలా నాకు ఈ యొక్క మాటలు చెప్పించుకోవాలని మహాత్ములు పిలుచుదురు, ఇక అట్లా పోతుంటే. కానీ ఇప్పుడైతే ప్రపంచం అంతా టామ్ 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 నారాయణమ్మ గురువు గారు, నారాయణమ్మ గురువు గారు. ఇప్పుడు మీ మాటలకి పాటలకి మాత్రమే ఈ అవార్డు వచ్చింది అని అనుకుంటున్నారా? లేదమ్మా, నేను పని చేస్తే కదమ్మా, పనికాడ కూడా సారోళ్ళు చాలా మెచ్చుకుంటారు. ఇంకా ఇప్పుడు ఒకసారి భర్త చనిపోయారు అంటే, సారీ అనకూడదు కాదు అంటే అందరు చేస్తారు, మనం ఉంటామమ్మా? ఉంటామా? పుట్టిన వాళ్ళంతా గిట్టడం తప్పదుగా తల్లి. ఇప్పుడు చావు పుట్టుక మామూలే అమ్మ, బండి చక్రం లాంటిది. రోజుకు 21,600 అంశాలు ఎట్లా చేస్తున్నదో ఈ దేహం నడవాలంటే, ఈ చావు పుట్టుకలు అనేటివి కూడా ఆ యొక్క చక్రం లాంటిదేనమ్మా. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని పిల్లలు ఎంతమంది అమ్మా? ఇద్దరు తల్లి. 2 పిల్లలతో కుటుంబాన్ని ఈదడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళని చదివించాలి. చదివించారా మరి? ఏం చదివించారు? తక్కువ మేడం, తక్కువ చదివించారు. తక్కువ 7 చదివిండి, నా కొడుకు 10 చదివిండు. ఇక వాళ్ళు చదువుకుంటాను లేదు, నాకంతా ఇది లేకుండే అమ్మా. ఎలా అమ్మా, ఎలా గడిచేది ఈ వర్క్? అయినా జిహెచ్ఎంసీలోనేనా? జిహెచ్ఎంసీలో తర్వాత చేసినాము. మరి అంతకు ముందు వాళ్ళ నాయన చేసేది. ఇట్లనో అట్లనో బతికినామమ్మ, బతికి అప్పు చేసుకున్నాం 3 లక్షలు. 3 లక్షలు అప్పు అయితేనే నా ప్లాట్ అమ్మినాక అమ్ము అని చెప్పిర్రు లీడర్లు. అమ్మి వాళ్ళకి ఇచ్చేసిన, వాళ్ళ కమిటీ పైసలు ఇచ్చేసిన, 35,000 మిగిలితే వాళ్ళకి ఇచ్చిన. 6 నెలలు ఊకున్నా, సంవత్సరం ఊకున్నా, మరి ఏది బాబాయ్ నాకేం చూపిస్తలేరన్నా దయానందన్న రాములు బాబాయ్ అంటే, నీ తానే డబ్బులు ఎక్కడివమ్మా, నువ్వెప్పుడు ఇచ్చినావు మాకు అనేసి అట్లా కేసు పెట్టిన. మంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ధర్మాత్ముడు, తీసుకొచ్చిండు మంచిగా. మన కమిషనర్, పోలీస్ కమిషనర్కు రాసిండు. ఆయన ఎప్పుడూ కలుస్తుండే అమ్మా జనాలకు, ప్రజలతో. ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ అని సీఎం క్యాంప్ ఆఫీసులో ఎప్పుడు కలుస్తుండే. పోయిన అయ్యా నా పరిస్థితులు చేసిరు నాయనంటే తీసుకుపోయి మంచిగా ఇచ్చిరు. అయినా జ్ఞానం రాలేదు. అట్లనే చేస్తారు, ఇంకా అట్లే చేస్తారు. ఇక ఈ మీడియా ద్వారా అందరు కూడా చాలా మందికి తెలిసిపోయింది. రాజశేఖర రెడ్డి గారిని కలిసారా? చాలా సార్లు కలిసిన. ఎలా మాట్లాడేవారు మీతో? నేను మంచిగా మాట్లాడేది. ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ఒక్క మాతృమూర్తి లేక చూసేది ఆయన. అవునా? చెల్లెళ్ళ లేక, చిన్నోళ్ళు అయితే బిడ్డల లేక
ఇట్లా చూసేవాడు. చాలా మంచి ఎక్కడ నేను ముఖ్యమంత్రిని అన్న అన్న ఫీలింగ్ లేకుండే, గర్వం లేకుండే. తల్లి ఆయనకు చెప్పేది, ఏ పని చేసేటోళ్ళకి ఆ పని అయిపోవాలి అప్పుడే, ఆయన తానికొత పని అయిపోయేది. కానీ ఇక ఇది కేసీఆర్ వచ్చినాక అంతా లేచిపోయింది సంసారం. అవునమ్మా, నా మాట ఇంట్లో పెట్టాలి చూడు. ఇది దుర్మార్గుడు మావిడి నరసింగరావు, బస్తీ లీడర్లు, దానం నాగేంద్ర, నా ఉసురు పోసుకురమ్మ, నాకు రేషన్ కార్డు లేదు, నా ఇల్లు 2 సార్లు గాలబెట్టిరు మేడం, అంతంతోళ్ళు అయితే అవుట్ పేలు అయి చచ్చిపోవాలి, అట్లా చేసిరు నన్ను. చేసినా నేను భయపడలే. నా గురువు గారు ఎక్కడ లొంగనీయలే నన్ను, ఎన్నో కష్టాలు పెట్టి. అది కాదమ్మా, అంత అన్యాయం జరుగుతుంటే నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పాపం వాళ్ళకి ఏం తెలియదు కదమ్మా. ఆమెదే అని అంటే కూడా వాళ్ళే వీకేస్తుండ్రు. నేను బయటికి వెళ్ళిన మేడం ధైర్యంతో, కానీ వాళ్ళు అక్కడ కూడా ఏం చెప్పుకోనటువంటి పరిస్థితి. లక్షలు తీసుకొని మావిడి నరసింగరావు బస్తీకి లక్షలు 5 లక్షలు 6 లక్షలు తీసుకొని డబ్బులు వాళ్ళకి ప్లాట్ ఇస్తాని చూపించి మళ్ళీ బోర్డు పెట్టించేది గవర్నమెంట్ వాళ్ళతోటి. అట్లా చాలా మంది ఉండరమ్మా, 18 బస్తీలలో ఉన్నారు. అట్లా బాగా కోల్పోయినరు డబ్బులు. మనుషులకి హెల్ప్ చేయాల్సిన లీడర్లే ఈ విధంగా తయారైతే ఎవరు, మీరు ఇంకెవరికి కంప్లైంట్ ఇవ్వడానికి లేదా? నేను పోయి కంప్లైంట్ ఇచ్చేస్తే ఏం చేయమంటున్నావు అమ్మా? ఏందయ్యా అని కలెక్టర్ దగ్గరికి పోయినా, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, హార్డీఓ దగ్గరికి పోతే, ఏనాయన నేను ఒక్కదాన్ని దొరికినా, మీకు ఎవ్వరు లేరా అని అడిగితే ఏం చేయమంటున్నావు మా మావిడి నరసింగరావు, దానం నాగేంద్ర మమ్మల్ని మా డ్యూటీలో మా మినిస్టర్లతో ఫోన్ చేపిస్తురమ్మా. పీజీఆర్ ఉన్నప్పుడు అన్నా నా పరిస్థితి ఏందని పోతే నరసింగరావుకు ఫోన్ చేసి అప్పుడే తిట్టినప్పుడు ఇట్లా తీగల ఫోన్ ఉండే అమ్మ, ఇట్లా ఎత్తంగానే ఒక వైర్ ఉండేది. ఆ ఫోన్ తోటి చేస్తే, నీకు బుద్ధి ఉందారా, భర్త చనిపోయిన వాళ్ళు, ముసలోళ్ళు, దిక్కు లేని వాళ్ళే దొరుకుతారా, నీకెవరు దొరకరా, అసలు అలా ఉసురు ఊకేబోదురా, నీకు ఉట్టిగా ముడితే సస్తావురా మావిడి నరసింగరావు అని తిట్టిండు పీజీఆర్. వాడు ఇది ఇంటే సావాలి గుండె వాళ్ళకి ఇప్పుడు, ఒకవేళ ఇంటే అట్లా తిట్టినా కానీ మనకి బుద్ధి రాలేదమ్మా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన మీరు కేసీఆర్ ని కలవడానికి ఎప్పుడు ఎప్పుడు ప్రయత్నించలేదా? లేదమ్మా. పోయమ్మో, ఆయనని కలవడానికి లేదు తల్లి. ఆయనను కలవడానికంటే ఎక్కడ వారం రోజులు కూర్చుని ఇచ్చలేదు. గద్దారికే ఇయ్యలేదమ్మా, తెలంగాణ తెచ్చిన మహానుభావులకే. మాకేడిస్తాడు తల్లి. మాయసోటోళ్ళు చాలా చాపిస్తురమ్మా. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర తొందరగా దొరికిందా? తొందరగా వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసిన ఈయన చంద్రబాబు నాయుడు గీడ ఉంది చూడమ్మా ఆఫీసు, టీడీపీ ఆఫీసు, ఆయన తానిపోయిన కలిసిండమ్మా. అట్లా నాకు అమ్మ నా భుజం మీద చెయ్యేసి, నీకేం కాదమ్మా, నువ్వు చాలా మంచిదానివమ్మా, ఇట్లా మాట్లాడిండ్రు మహానుభావులు. గాని ఇంత కుంచరకల కొడుకుని ఎక్కడ చూలే మినిస్టర్ నేను. అవునమ్మా, నువ్వు బాధ ఎంత ఉందో నాకు తెలుసు. నా రేషన్ కార్డు పోయింది బిడ్డ, నా రేషన్ కార్డు. అందరు కరోనా వస్తే రేషన్ బియ్యం పుణ్యానికి సెంటర్ మినిస్టర్ ఇస్తుండ అని తింటే నేను కొనుక్కొచ్చుకొని తిన్నా. నాకు నల్ల కొట్టనీకి వస్తే కొట్టనీయలే బిడ్డ, మస్తు బాధ ఉంది కొడుక. నాకు 2 సార్లు గాలబెట్టిరు బిడ్డ, బూడిది మిగిలింది. కొలుచుదామని జాగ నారాయణమ్మ ఏడుందని వస్తే జిహెచ్ఎంసీకి వెళ్ళి మావిడి నరసింగరావు వద్దన్నాడు. ఏం చెప్పదు బిడ్డ, ఆన్లైన్లో ఎక్కియాలని వచ్చిర్రు, అస్సలు వాళ్ళు ఇది చేయనీయలే. అందుకు అస్సలు తట్టుకోలేదు బిడ్డ, ఒకసారి మనసు యాదికి వస్తే. ఇల్లు లేదని ఇవాళ మీడియా ద్వారా చెప్పుకుంటున్నా నేను. ఏం చేస్తామమ్మా, ఎంత జ్ఞానం ఉంటే ఉంది, ఉండనికే ఇల్లు లేదు బిడ్డ. ఎవరింట్లో ఉండనిస్తారమ్మా? నా బిడ్డ ఏదో తండ్రి ఉన్నప్పుడు 50 గజాలు కొనిచ్చిన కాబట్టి అందులో తల దాచుకుంటున్నా. నా కొడుకు అయితే లారీ డ్రైవర్ చేసి ఎక్కడ ఉంటాడో ఎక్కడ పోతాడు. ఏం చేస్తావు? అదే అమ్మా నా పరిస్థితి. నాకు ఇంకే బాధ లేదు బిడ్డ. మరి ఇప్పుడు ఉండేది కూతురు దగ్గర అమ్మ? కూతురు దగ్గర. నా కూతురు దగ్గర ఎన్నాళ్ళు ఉంటాం బిడ్డ? ఎంత ప్లాట్ కొనిచ్చినా మనం ఒక ఇంటి సంసారం ఒక ఇంటి మీద పడితే ఎట్లుంటదమ్మా? భక్తులు వస్తే రానియ. ఒకవేళ దూరంకి వెళ్ళి వస్తే మా ఇంటి పక్క కంజనేలు గుడి ఉంది, ఆ గుళ్ళే వండుకుంటారు. అంతా స్నానభుక్తాదులన్నీ ఇక్కడ జరుగుతాయి కానీ అందులో వండుకుంటారు. జ్ఞానం లేని వాళ్ళు చాలా మంది బిడ్డ. జ్ఞానధనాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. జ్ఞానం కావాలని తెల్లని దాకా పొద్దున్న దాకా మాట్లాడుకుంటాం, క్లాసులు పెట్టి చెప్తా నేను వాళ్ళకు. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు తిననీకేదో తింటాం ఉంటాం కానీ పండనీకి ఎంత కష్టం అవుతుందో. అవును, అంతే కదా.
ఏదో మన ఇల్లు ఒక రూము 2 రూములు నా బిడ్డ ఇల్లు ఇంతే ఉంది బిడ్డ, అందులో ఉంటాం. అందులో మీరు సర్దుకోవడమే కష్టం. ఇక మంచం ఎక్కడ కంచాలు ఎక్కడ ఏం చేస్తామని ఆ గుడి తాళం తీసుకొని వాళ్ళు పుణ్యాత్కులు పాపం వాళ్ళు ఇస్తారు. అయ్యో అమ్మగారి తానికి నారాయణ మొత్తానికి చాలా మంది వస్తారని ఆ తాళం ఎప్పుడు అందుబాటులో పెడతారు బిడ్డ నాకు. మీరు ఇంతకు ముందు ఈ లీడర్లు మిమ్మల్ని ఇంత ఏడిపించారని ఏ ఇంటర్వ్యూలో అయినా చెప్పారా అమ్మా? చెప్పినాం, అన్ని ఇంటర్వ్యూలో చెప్పిన. మరి చెప్పినా గానీ అటు నుంచి మీకు మీ ఇంటర్వ్యూలు ఇన్ని వేల మంది చూస్తున్నారు కదా, లక్షల మంది, మరి ఎవ్వరు కూడా మీకు ఇలాంటి విషయాల గురించి సపోర్ట్ చేయలేదా? ఇంకా చేస్తామంటారు, గవర్నమెంటే చేస్తుంది అంటారు కానీ ఎవరు ఇంకా రాలేదు. నిన్న మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి, బంజారాయిల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక చిన్నది ఏదో నోటీస్ లెక్క వచ్చింది, నారాయణం వచ్చి కలవాలి, ఏదన్నా ఎవిడెన్స్ ఆ స్థలాన్ని ఉంటే తేవాలని. ఫస్ట్ వాళ్ళు రాసిచ్చిపోయినాయి, కాలిపోయినాయి. తెలంగాణ వచ్చినప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్నాం, ఏదో 58 జీవో 59 జీవో కింద పెట్టుకుంటే అవి సంకల పెట్టుకొని తిరిగిరు కానీ నాకు ఇయ్యలే, కొలవలే. మావిడి నరసింహరావు పోయి కంప్యూటర్ ముందర కూర్చొని రిజెక్ట్ చేపించిండంట, నాది నా కొడుకుది. ఎందుకు ప్రత్యేకంగా మీదే ఎందుకు రిజెక్ట్ చేపిస్తున్నారు వాళ్ళు? అది కోపం అందరివి చేపిస్తారు కానీ అందరు బయటికి వెళ్తలేరు అమ్మగారు. నేనేమో చెప్పుకుంటున్నా, వాళ్ళు ఈ లోపటింట్లో వాళ్ళు ఎట్లా వెళ్తారు బిడ్డ, భయపడతారు. చాలా మందివి జరుగుతున్నాయి కానీ వాళ్ళు చెప్పుకుంటలేరు. నన్ను అడుగుతారు నీదేమైందమ్మా అని. నాదేమైంది బిడ్డ అన్నీ ఉంది చూడు, నేను ఎన్నాళ్ళు కష్టపడి ఎన్ని రోజులు కాపురం చేసిన ఇంట్లో, నాది ఎప్పట్లేక చేసిరు. కానీ ఇక మీది ఎట్లా అవుతుంది బిడ్డ, రండి పోదామంటే మేము రామమ్మ, వాడు మంచోడు గాడు ఏం చేస్తాడు, నన్ను చంపియాలని రెడీగుండి బిడ్డాడు. చంపియాలని నా గొంగు నాకు ఇట్లా ఉరి పెడితే నేను ఉడవిక్కొని వచ్చిన. అవునా? అంత దారుణం అమ్మా, అంత రవిడిగాళ్ళు ఉన్నారు ఆడ. కొంగునే నా కొంగు నాకు ఉరి ఇట్లా గొంతు చుట్టి గుడిసెలు ఉండే అప్పుడు గుడిసెలు పెడితే నీ అంత ఊడవిక్కొని ఈతల వాడి పోలీస్ స్టేషన్కి పోయినా, నా బిడ్డింటికి వచ్చి మళ్ళీ నేను చీర కట్టుకొని అట్లా చేసిరు నాకు. ఎవరమ్మా అలా పెట్టింది? ఎవరు? లీడర్లు, బస్తీల లీడర్లు. ఇప్పుడు బోకర్లు ఉంటారు కదా నాయన, ఇంటికొక్క లీడర్ని చేసిరాళ్ళు. ఏమన్నా ఇంటికొక్క లీడర్ని చేసినావు దాన నాగేంద్రన్నా, ఇగో ఈడ చూస్తే మన కాంగ్రెస్ కాడ వాళ్ళే ఉంటురు, పొద్దుకింతలో బీజేపీ కాడికి పోయి తాగుతురు, తింటురు, ఎంజాయ్ చేస్తురు, మళ్ళీ అన్నా నీ తానికి వస్తురు తెలంగాణకు. ఏం చూసి నమ్మినవన్నా అని అడిగిన. అమ్మ పో నువ్వు వాళ్ళ గురించి మాట్లాడకు, ఏమో నరసింగరావు అని ఆయనంట పడ్డావు ఎందుకమ్మా, ఏమో వానింట పడ్డావు ఎందుకని అట్లా సపోర్ట్ చేసిండు వాళ్ళకు దానం నాగేంద్ర. కొన్ని సంవత్సరాలు ఆవిడ 22 సంవత్సరాలు నేను ఈ బాధపడబట్టి, ఈ బాధపడేటప్పుడు మా అమ్మ నాకు పని పెట్టింది. అట్లా చాలా కష్టం అమ్మ, చాలా జీవితంలో ఎన్నో మస్తు పడ్డ బిడ్డ. కానీ ఎప్పుడో గట్లా బాధ అనిపిస్తుంది కానీ ఎప్పుడు పట్టించుకోను, గుర్తు తెచ్చుకొని ఇప్పుడు మాట్లాడుతూ కళ్ళ వెంట చాలా బాధ వేస్తుంది కొడుకు. మామూలు బాధ అయితే పోనీలే అనుకుంటాం, సాగు దాకా తీసుకెళ్ళిన బాధ అది చిన్నదా బిడ్డ. భర్త తోడు లేదు, పిల్లలు, కొడుకు చేతికందని కొడుకు ఎక్కడ ఉంటున్నాడో తెలియదు, బిడ్డ పంచనున్నావు. అలాంటి టైంలో నీ దగ్గరకు వచ్చి నీ చీరతోటే నిన్ను ఉరివేయడం అంటే అసలు ఎంత కఠినస్తులు అయితే ఇల్లుగాల పెడతారు బిడ్డ. ఒక మాట, ఇంట్లో అన్ని ఉంటాయి, దొంగలు పడితే ఒకటి ఉంటది ఒకటి పోతుంది బిడ్డ. స్థలం కోసం అమ్మాయి, ఇదంతా స్థలం కోసమే అమ్ముకుందామని, ఈమెను ఎలగొట్టాలి దీని మీద ఉంచొద్దని. ఇప్పుడు ఇక మా పిల్లలు పోనీయక నాకు సంవత్సరం అయింది, చెయ్యి కొట్టినాక పోలేదు. చెయ్యి ఎందుకు ఇరగొట్టారు? మళ్ళీ వేసుకుంటున్నా బిడ్డ నేను, ఏమో పోనీలే ఇడిచి పెడదామని మళ్ళీ మంచిగా చేసి వేసుకుంటున్నా. మనుషులను పెట్టి మనుషులను ఎలగొట్టిపిచ్చి నన్ను ఇట్లా పట్టును నూకేసిగా ఆఫీస్కి వెళ్ళిపోయిండు వాడు తాటిరాములని. ఇక నాకు ఎలుకల పడ్డ ఇది మోటు చేసిన ఇట్లా ఇంట్లోకి ఇరిగిపోయింది మొత్తం, ఈ చర్మమే ఉన్నది పట్టు. ఇక మంచి గట్టిచ్చిరు, ఇంకా కొంచెం నాకు వంకనే ఉంది చెయ్యి. మీ ఇల్లేనా? మీ ఇంటికి అటుపక్కన ఇటుపక్కన ఉన్న ఇల్లు పరిస్థితి కూడా ఇదేనా? అటుపక్క ఇటుపక్క నాదే లాస్ట్కు ఉంది, అటుపక్క ఇటుపక్క ఉన్నాయి కూడా అంతే బిడ్డ. ఓ మా దగ్గరనే ఒక 5-6 ప్లాట్లు అట్లున్నాయి, ఎవరు వస్తలేరు బయటికి రండి. మరి వాళ్ళు నేనన్న డబ్బులు పెట్టలేదు కానీ ఈ దీనికి పెట్టిన డబ్బులు చాలా లక్షలు పెట్టిన సాఫ్ చేయడిక. గుట్ట పెద్ద బోర్డు అయితే బ్లాస్టింగ్ పెట్టి అంత సాఫ్ చేసుకున్నా, నా కొడుకుది నాది చేసుకున్నా. నా పిల్లలు కష్టపెట్టిన వాళ్ళ కష్టాన్ని వాళ్ళని తిననీయలే బిడ్డ, అదే దానికే పెట్టినాం. ఇప్పుడు ఒక మనిషి కూలి మనిషి కావాలంటే 1000 రూపాయలు అయితే వస్తలేరు నాన్న. అవును, 500-600 ఉన్నప్పటి నుంచి చేస్తున్నా పని. బిస్మెంట్ లేపినా సైడ్ వాళ్ళు రిటైరింగ్ వాళ్ళు అంటారు బిడ్డ, అది ఓపించిన 22 ఏళ్ల నుంచి ఉన్నా.
నేను నా కొద్ది వాళ్ళు వీకేస్తాను, నేను పనికి వస్తా కదా, ఇక వాళ్ళ పని వాళ్ళది. ఇప్పుడు ముందు ముందు అయినా నీ స్థలం నీ చేతికి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా అమ్మ? ఇంకా నాకు మంచి సపోర్ట్ కావాలి బిడ్డ. ఇప్పుడైతే ఈ మీడియా ద్వారా ఏమైనా చెయ్యాలి, నాకు కూడా ఉంది ఆ నమ్మకం కలుగుతుంది, ధైర్యం వస్తుంది. కానీ వాళ్ళకు పుణ్యం అవుతుంది అట్లా చేస్తే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ఆయన దగ్గరికి వెళ్లే ప్రయత్నం ఏం చేయలేదు? నేనేం వెళ్ళలేదు బిడ్డ, ఇంకా వెళ్ళి అటువంటి తీరికమే లేదు కొడుక నాకు. రోజు 2-3 మీడియాలు వస్తున్నాయి, పేపర్ విలేకరులు వస్తుండ్రు, ఎక్కడెక్కడి నుంచో భక్తాదులు వస్తుండ్రు, ఎక్కడనే సన్మానాలు చేయాలని వాళ్ళే ప్రోగ్రాంలు చేసుకుంటారు. ఇవాళ ఒక ప్రోగ్రాం ఉంది ఇక్కడ దిల్సుఖ్ నగర్లో. ఏంటమ్మా ఏం ప్రోగ్రాం? ఏదో ఒక జడ్జి మేడం వస్తానంట, లాయర్లు వస్తున్నారంట. ఇక అవునమ్మా నువ్వు 3 గంటలకి ఈడు ఉండాలని చెప్పింది. మరి ఎప్పుడు వెళ్తున్నా ఏమో టైం అయిపోతుంది. అందుకేనమ్మా త్వరగా ముగించేసేద్దాము. ఇప్పుడు మీకు అక్కడ కూడా ఏమైనా సన్మానం లాంటివి ఉన్నాయా? మంచిదమ్మా, ఎన్నో సన్మానాలు జరుగుతున్నాయి, మీడియా ద్వారా ముందుకొచ్చారు. అవునమ్మా. మీ కృషి ఏంటో, మీ జ్ఞానం ఏంటో అందరికీ తెలిసింది. 10 కాలాల పాటు మీరు ఇలాగే ఉండాలి, మాలాంటి వాళ్ళందరినీ ఎంతో అలరించాలి, ముందు ముందు మీకు ఇంకా మంచి జరగాలని చెప్పేసి మా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తల్లి. అంతా ప్రోగ్రాం ముగించే ముందు ఒక చిన్న పాట. ఏం పాట పాడమంటావు? ఏదైనా మంచి పాట. కలువవదము రెండోయమ్మ, మన కానొచ్చే గురుమూర్తి కలిగి ఉన్నాడమ్మా. కలువవదము రెండోయమ్మ, అమ్మ సాలు సక్కన చూడారమ్మా, మన సాలు ముందాలనే స్వర్గముందమ్మా. కలువవదము రెండోయమ్మ, అయ్యో నడుమ దొంగల భయమమ్మ, అయ్యో నడుమ దొంగల భయమమ్మ, మీ దగ్గరే మన్నుంటే తీసి రండమ్మా, నడుమ దొంగల భయమమ్మ. నేను ఇచ్చేదే ఏ కానకూలి, మీకు మనసైతే రండి లేకుంటే లేదమ్మా, ఇచ్చేదే ఏ కానకూలి. మా జొన్న పెద్దగున్నదమ్మా, మా జొన్న పెద్దగున్నదమ్మా, మా జొన్న కిందికెళ్ళి వంగి రండమ్మా, జొన్న పెద్దగున్నదమ్మా. కలువబోదము రెండోయమ్మ, మన కానొచ్చే గురుమూర్తి కలిగి ఉన్నాడమ్మా. ధర శ్రీరాముల పల్లోయమ్మ, ఆహా ధర శ్రీరాముల పల్లోయమ్మ, ఆ ఈశుని చేరి రాస్యము తెలుసుకోమ్మ, ధర శ్రీరాముల పల్లోయమ్మ. కలువబోదము రెండోయమ్మ, మన కానొచ్చే గురుమూర్తి కలిగి ఉన్నాడమ్మా. కలువబోదము రెండోయమ్మ. నిజంగా అమ్మ అద్భుతం. ఇలానే ముందు ఇంకా మంచి పాటలు పాడాలని చెప్పేసి, మీకు మీ ఇల్లు త్వరగా మీ చేతికి రావాలని చెప్పేసి, మీ కష్టాలన్నీ త్వరగా తీరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే తల్లి. మంగళము శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం కూడా పాడేశారు. అదే అమ్మా. నమస్తే అమ్మ. తల్లి నమస్తే నాన్న.